హలో అండి, నమస్తే. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ పంపించిన కొలతలతో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్ పంపించిన కొలతలు ఏంటంటే, చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్, మిడిల్ చెస్ట్ 40 ఇంచెస్, వేస్ట్ 33 ఇంచెస్. ఇలా వీడియోలో చూపించిన విధంగా కింది వైపున ఈక్వల్గా ఉండేలాగా లైన్ డ్రా చేసుకొని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మార్జిన్ కోసం ఇంకొక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు లెంత్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ లెంత్ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ నేను 15 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. సబ్స్క్రైబర్ పంపించిన కొలతల్లో లెంత్ మెజర్మెంట్ లేదు కాబట్టి ఇక్కడ నేను బ్లౌజ్ విడ్త్ని బట్టి లెంత్ అనేది 15 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇందులో 3 ఇంచెస్ షోల్డర్ కోసం, 2 ఇంచెస్ నెక్ విడ్త్ కోసం మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ డౌన్ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను 5.5 ఇంచెస్ వరకు ఆమ్ రౌండ్ డౌన్ని మార్కింగ్ వేస్తున్నాను. నార్మల్గా అయితే మనకు మెజర్మెంట్స్ ఏమీ తెలియనప్పుడు 6 ఇంచెస్ వరకు ఆమ్ రౌండ్ తీసుకుంటాము. మనకు తెలిసిన ఒక ప్రిన్సిపల్ ఏంటంటే నడుము కొలతకి ఆమ్ రౌండ్ ఈక్వల్గా ఉంటుందని. ఇక్కడ నడుము కొలత వచ్చేసి 8.25 ఇంచెస్ కాబట్టి మనకి ఆమ్ రౌండ్ ఏమీ తెలియనప్పుడు ఈ 8.25 ఇంచెస్కి ఆమ్ రౌండ్ని ఈక్వల్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆమ్ రౌండ్ కొలత అనేది నడుము కొలతకి ఈక్వల్గా రాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనము ఆమ్ రౌండ్ డౌన్ అనేది పెంచుకోవాలి. అంటే ఇక్కడ 5.5 ఇంచెస్కి బదులుగా 6 ఇంచెస్ తీసుకొని ఆమ్ రౌండ్ డ్రా చేసినట్లయితే మనకు 8.25 ఇంచెస్ కంటే ఎక్కువగా ఆమ్ రౌండ్ అనేది వస్తుంది. అలా ఆమ్ రౌండ్ ఎక్కువగా డ్రా చేయాల్సి వచ్చినప్పుడు ఆమ్ రౌండ్ డౌన్ అనేది 6 ఇంచెస్కి పెంచుకోవాలి. ఇలా ఆమ్ రౌండ్ డౌన్ 6 ఇంచెస్ తీసుకొని ఎలా డ్రా చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎల్ షేప్ని డ్రా చేయాలి. కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేయాలి. ఈ కార్నర్ మార్కింగ్ వచ్చేసి 1.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా మిడ్ పాయింట్ మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ లూజ్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 8.75 ఇంచెస్కి మార్కింగ్ వేస్తున్నాను. ఆ తర్వాత 1.5 ఇంచ్ వరకు మార్జిన్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ 3 డాట్స్ని కలుపుతూ రౌండ్ షేప్ని డ్రా చేయాలి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రౌండ్ షేప్ని మార్జిన్ వైపు ఇలా చిన్నగా డౌన్కి మార్కింగ్ వేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆమ్ రౌండ్ని మార్కింగ్ చేసిన తర్వాత నెక్ లెంత్ని మార్కింగ్ వేసుకోవాలి. మనకు మెజర్మెంట్స్ ఏమీ తెలియనప్పుడు నెక్ లెంత్ మార్కింగ్ వేయాల్సి వచ్చినప్పుడు ఫోల్డింగ్ వైపు కింది భాగం నుంచి అంటే నడుము దగ్గర నుంచి పైనకి 5 ఇంచెస్ డిస్టెన్స్లో లేదంటే 4.5 ఇంచెస్ డిస్టెన్స్లో నెక్ లెంత్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ని మార్కింగ్ వేసుకోవాలి. పైన వైపున నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాం కనుక కింది వైపున నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. అంటే పైన నెక్ విడ్త్ కంటే కింద నెక్ విడ్త్ అనేది 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని మనకు కావాల్సిన నెక్ షేప్ని ఈ బాక్స్ లోపల డ్రా చేయాలి. ఇక్కడ నేను రౌండ్ షేప్ని డ్రా చేశాను. ఇప్పుడు నడుము కొలతని మార్కింగ్ వేసుకోవాలి. మనకు సబ్స్క్రైబర్ పంపించిన నడుము కొలత వచ్చేసి 33 ఇంచెస్. ఈ 33 ఇంచెస్ని 4తో డివైడ్ చేసినట్లయితే మనకి 8.25 ఇంచెస్ వరకు వస్తుంది. కాబట్టి నడుము కొలతని 8.25 ఇంచెస్కి మార్కింగ్ వేసి డాట్స్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత మార్జిన్ కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. నడుము కొలతని సగానికి ఫోల్డ్ చేసినట్లయితే మనకు డాట్ మార్కింగ్ అనేది వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డాట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ వరకు తీసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మార్జిన్ వైపు 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేయాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 1-2 సార్లు నడుము కొలతని అదేవిధంగా చెస్ట్ లూజ్ని కొలుచుకొని ఆ తర్వాత బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మందం ఇలా వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్కింగ్ వేసుకొని కట్ చేయాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ వేసి కట్ చేయడం వల్ల షోల్డర్స్ జారకుండా ఉంటాయి. ఇప్పుడు డాట్స్ దగ్గర అదేవిధంగా మార్జిన్ లైన్ దగ్గర క్లచ్ మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆమ్ రౌండ్ను చెక్ చేసి చూపిస్తున్నాను. ఆమ్ రౌండ్ అనేది మనకి నడుము కొలతకి ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేయాలి. బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకున్న తర్వాత చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా జాయింట్స్ వైపు, నెక్ వైపు, అదేవిధంగా ఆమ్ రౌండ్ వైపు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా ఫిట్టింగ్ లైన్ కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా చుట్టూ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసివేసి
ఫిట్టింగ్ లైన్ని మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత కింది వైపున మనము 2 ఇంచెస్కి ఫోల్డ్ చేస్తాం కనుక ఈ 2 ఇంచెస్ని నేను ఇక్కడే మార్క్ చేస్తున్నాను. ఇలా స్కేల్తో లైన్ డ్రా చేయాలి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ని మార్కింగ్ వేస్తున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసి రౌండ్ షేప్ని డ్రా చేస్తున్నాను. హుక్స్ పట్టి కాజా పట్టి వైపు 1/2 ఇంచ్ వరకు మార్జిన్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర లో కటింగ్ కోసం 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్ షేప్ని డ్రా చేయాలి. ఇప్పుడు కింది వైపున వీడియోలో చూపించిన విధంగా 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక వైపున 1 ఇంచ్కి ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి వెడల్పు తక్కువగా కావాలంటే ఇది 2 ఇంచెస్ వరకు కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మనకి 1.5 ఇంచ్ వరకు లీవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 1/2 ఇంచ్ మందం పైన నెక్ వైపు జాయింట్ కోసం, అదేవిధంగా 1/2 ఇంచ్ క్రాస్ బెల్ట్ జాయిన్ చేయడానికి, ఇంకో 1/2 ఇంచ్ మనం డాట్ మార్కింగ్ వేయడానికి మొత్తం 1.5 ఇంచ్ వరకు లీవ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నడుము దగ్గర మెయిన్ డాట్ కోసం 2.5 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకోవాలి. డాట్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. చెస్ట్ కొలత ఎక్కువగా ఉన్నట్లయితే ఈ డాట్ విడ్త్ వచ్చేసి 2.75 ఇంచెస్ వరకు తీసుకోవాలి. పెట్టిన మార్కింగ్లను కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్గా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు మెయిన్ డాట్ హైట్ మార్కింగ్ వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఈ మెయిన్ డాట్ మార్కింగ్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి 4 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండేలాగా చూసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్లకైతే 4.5 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు 3 డాట్స్ మార్కింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇలా మెయిన్ డాట్ మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి కొలతలో సగానికి మార్కింగ్ వేసుకొని 1.5 ఇంచెస్ డిస్టెన్స్ ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ డాట్కి ఇలా స్కేల్ని క్రాస్గా ప్లేస్ చేసినట్లయితే మనకు ఒక మార్కింగ్ వస్తుంది. అక్కడ నుంచి 1.5 ఇంచెస్ డిస్టెన్స్ ఉండేలాగా ఇలా ఆమ్ రౌండ్ డాట్ని మార్కింగ్ వేసుకోవాలి. మనం ఈ మెయిన్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసామో లేదో తెలుసుకోవడానికి టేప్ని ఇలా షోల్డర్ నుంచి ప్లేస్ చేసినట్లయితే మనకు 10 ఇంచెస్ కానీ 10.5 ఇంచెస్ కానీ సెంటర్ పాయింట్ వస్తే సరిపోతుంది. ఈ సెంటర్ పాయింట్ అనేది పెద్ద సైజ్ బ్లౌజ్లకి 11 ఇంచెస్ 11.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్లకైతే 10 ఇంచెస్ కానీ 10.5 ఇంచెస్ కానీ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ని మెజర్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మార్కింగ్ వచ్చేసి మనము 8.75 ఇంచెస్కి మార్కింగ్ వేసాము ఆల్రెడీ. కాకపోతే ఫ్రంట్ పార్ట్లో మనం ఆమ్ రౌండ్ దగ్గర డాట్ వేసుకుంటాం కనుక డాట్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా నడుము కొలతని మళ్ళీ ఒకసారి మెజర్ చేయాలి. ఇక్కడ మెయిన్ డాట్ని లీవ్ చేసి నడుము కొలతని మెజర్ చేసినట్లయితే మనకు 8.25 ఇంచెస్ అనేది రావాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెయిన్ డాట్ వద్ద 2 వైపులా కుట్లకు మార్జిన్ వదులుకొని నడుము కొలతని మెజర్ చేయాలి. ఇలా మెజర్ చేసినప్పుడు ఎక్కడి వరకు అయితే 8.25 ఇంచెస్ మార్కింగ్ వస్తుందో అక్కడి వరకు మనం నడుము కొలతని మార్కింగ్ వేసి ఆ తర్వాత 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం మార్కింగ్ వేయాలి. ఇలా మనం పెట్టిన మార్కింగ్లను కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 లైన్స్ డ్రా చేయాలి. మనకు సబ్స్క్రైబర్ పంపించిన కొలతల ప్రకారం మిడిల్ చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్, అంటే 40/4 చేసినట్లయితే మనకు 10 ఇంచెస్ వరకు వస్తుంది. ఇలా మిడిల్ చెస్ట్ 10 ఇంచెస్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేయాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత డాట్స్ దగ్గర అదేవిధంగా ఫిట్టింగ్ లైన్ దగ్గర క్లచ్ మార్క్ వేసుకోవాలి. మన సబ్స్క్రైబర్ అడిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అన్ని సైజ్ బ్లౌజ్లకి షేప్ బెల్ట్ ఇదే విధంగా తీసుకోవాలా అని. అన్ని సైజ్ బ్లౌజ్లకు కూడా ఈ విధంగానే షేప్ బెల్ట్ కట్ చేస్తే సరిపోతుంది. కాకపోతే కొందరు కస్టమర్లు షేప్ బెల్ట్ ఎక్కువ పెడితే ఇష్టపడతారు, కొందరు షేప్ బెల్ట్ తక్కువ పెడితే ఇష్టపడతారు. అలా కస్టమర్లను బట్టి మనం షేప్ బెల్ట్ కట్ చేయాల్సి వస్తుంది. కస్టమర్లతో పని లేకుండా మన బ్లౌజులు మనం కుట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా షేప్ బెల్ట్ కట్ చేస్తే సరిపోతుంది. ఈ షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ కింది వైపున షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది మెజర్ చేయాలి. ఒకవైపు వచ్చేసి 3.5 ఇంచెస్ వరకు వచ్చింది, ఇంకొక వైపు 3 ఇంచెస్ వరకు వచ్చింది. అదేవిధంగా మిడిల్లో 2 ఇంచెస్ వరకు వచ్చింది.
ఈ మార్కింగ్ని స్ట్రేట్ క్లాత్ పైన లేదంటే స్ట్రేట్ పేపర్ పైన మార్కింగ్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలనేది ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. ఈ షేప్ బెల్ట్ పొడవు అనేది బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసినట్లయితే వచ్చిన కొలతలో 1 ఇంచ్ తగ్గించి షేప్ బెల్ట్ పొడవు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం మెజర్ చేసిన ఈ 3 కొలతలతో షేప్ బెల్ట్ మార్కింగ్ వేసుకోవాలి. ఒకవైపు 3.5 ఇంచులు, ఇంకొక వైపు 3 ఇంచులు, మధ్యలో అంటే ఉక్స్ పట్టీ నుంచి 2.5 ఇంచెస్ డిస్టెన్స్లో 2 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మనం వేసిన మార్కింగ్లకి 1/2 ఇంచు మందం ఖర్చుతో ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది కుట్లు వేసుకోవడానికి సరిపోతుంది. ఇలా మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం షేప్ బెల్ట్ కట్ చేయాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్ ఇంకొక కొలతని పంపించారు. అదేంటంటే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.8 ఇంచెస్ అని. ముందు కటింగ్లో మనము ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.2 ఇంచెస్ వచ్చే విధంగా కట్ చేసాము. అప్పుడు మనం ఆర్మ్ డౌన్ 5.5 ఇంచెస్ తీసుకున్నాము. కానీ మనకు 8.8 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ కావాలంటే 6 ఇంచెస్ వరకు ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి.